హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, హోమ్ మేడ్ కుర్కురే అండి. కప్పు బియ్యం పిండితో మనం ఇంట్లోనే కుర్కురే చేసుకొని తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. కిందకి ఆలస్యం ఎలా తయారు చేయాలనో చూసేద్దామా. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. 2 స్పూన్స్ శనగపిండి తీసుకోవాలా. అన్నీ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక పాన్ పెట్టేసి ఆ పాన్లో 2 కప్స్ వాటర్ వేయాలండి. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసేసి కొంచెం మరిగిన తర్వాత ఈ పిండి అంతా మనము వాటర్లో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ముద్దలాగా తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొంచెం చేతికి ఆయిల్ పూసుకొని కుర్కురేలాగా బాగా చేత్తోనే ప్రెస్ చేసేసుకోవచ్చండి. బాగా కుర్కురేలాగా వస్తాయి. ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలా. వేళ్ళపైన ఎలా రుద్దినట్టయితే కుర్కురే షేపు బాగా వస్తుంది. ఇలా ప్రెస్ చేసుకోవాలా. ఇలా అన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు కాల్చుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్లో వస్తానే తీసేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసేసుకోవాలా. అన్నీ అలా కాల్చుకొని బౌల్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారము, ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా అన్నీ వేసేసి బాగా ఇలా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి హోమ్ మేడ్ కుర్కురే రెడీ అండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.